నీలో ఆనందించగా మేము చచ్చిపోయాం. ఈరోజు క్రైస్తవుల గురించి ఇలా చెప్పాల్సి వస్తుంది. విచారకరమైన మాట. దేవునిలో ఆనందించరు కానీ దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందిస్తారు. దాతలో ఆనందించరు కానీ దానములో ఆనందిస్తారు. వరప్రదాతలు ఆనందించరు కానీ వరములో ఆనందిస్తారు. ఒక ఇద్దరు దేవుని సేవకులు గుంటూరులోకి ఇంటికి పోయారంట పరామర్శకు, ప్రార్థన చేయడానికి, దర్శించడానికి. వెళితే ఆ ఇంటి అమ్మగారంట, అన్నా చూడండి అన్నా, డిజిటల్ మార్బుల్ వేసామన్నా అని మొత్తానికి గొచ్చు చూపించింది, గోడలు చూపించింది. తర్వాత జరిగినటువంటి వుడ్ వర్క్ అంతా చూపించిందట. చాలా బాగా కట్టారు సిస్టర్, చాలా బాగా కట్టుకున్నారమ్మా అంటే ఇక వర్ణించడం. ఆ కర్ర ఎక్కడి నుంచి తెచ్చారో, ఈ బండలు ఎక్కడి నుంచి తెచ్చారో, గోడలు ఎవడ కట్టాడో మొత్తం అంతా వర్ణించి చివరికంట వాష్రూమ్ కూడా చూడండి అన్నా. అమ్మ వాష్రూమ్ ఎందుకు అమ్మంటే టబ్బు పెట్టించామన్నా, టబ్బుని మేము విదేశాల నుంచి బుక్ చేసి తెప్పించానన్నా. అది చూడకపోతే ఎట్లా, రండి వాష్రూమ్కి మీ ఇద్దరు. అప్పుడు ఆ ఇద్దరు అనుకున్నారట, ఈమె ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమతనిచ్చి సామర్థ్యం ఇచ్చిన దేవునిలో ఆనందిస్తుందా లేకపోతే ఇంటిలో ఆనందిస్తుందా? మీరు ఎక్కడ ఉన్నారా? అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఈ రోజున క్రైస్తవులు మనం ఎట్లయ్యామంటే అన్నీ ఇచ్చే దేవునిలో ఆనందించడం మాని దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందించుకొని కూర్చోవడం వలన మనం చచ్చి ఉంటిమి. అది గుర్తెరిగారు ఆ రోజున కీర్తనాకారుడు 85వ కీర్తనలో. ఎన్ని చావులు వచ్చాయి ఇప్పుడు మనకి? శుభం కొర్ర పెళ్లి కొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నాడట వెనకడికి ఎవడో. మేమేదో ప్రత్యేకమైన మీటింగు వాక్యం విందామని మేము వస్తే మీకు ఎన్ని చావులు వచ్చాయి అంటాడేంటి? అమ్మ అర్థమవుతున్నదా? ఎన్ని చావులు చూసాం? 3 చావులు. అపరాధముల వలన, పాపముల వల్ల వచ్చిన చావు, దేవునిని ఆశ్రయించకపోవడం వల్ల వచ్చిన చావు, దేవునిలో ఆనందించకపోవడం వల్ల వచ్చిన చావు. మరొక చావు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. పౌలు తిమోతి పత్రిక రాస్తూ ఇలాగన్నాడు. 1 తిమోతి 5వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు, చెప్పండమ్మా, చచ్చినదయుండును. సుఖభోగముల ప్రీతి. మనం ఎంత సుఖమరిగామో చెప్పమంటారా? ఇదే మన చచ్చిన స్థితి. మన పాతకాల ముసలోళ్ళ దగ్గర వెళ్తే వేసవికాలం ఉక్కపోస్తుంటేను తాటాకులతో ఒక విసనగర చేసుకుని ఇసురుకున్నారు. ఈ సుఖం చాలా, విసనగర సుఖం చాలా. అప్పుడు కర్రతో ఫ్యాన్ చేసుకున్నారట. నేను కర్ర ఫ్యాన్ చూశాను మా విజయనగరంలో శాన్ఫర్డ్ బంగ్లాలో. శాన్ఫర్డ్ దొరగారు పడుకుంటే పైన కర్ర ఫ్యాన్ తిరిగేదంట. దానికి వాడు తాడు కట్ట అవతల కూర్చుని వాడు లాగుతూ ఉంటే ఆ ఫ్యాన్ తిరుగుతుంటే దొరగారు పడుకునేవారట. చూశాను కర్ర ఫ్యాన్ నేను. తాటాకులు ఇవ్వండి విసనకర్ర సుఖం చాలలేదు, తర్వాత కర్ర ఫ్యాన్ వచ్చింది. కర్ర ఫ్యాన్ సుఖం కూడా చాలలేదు, ఎలక్ట్రికల్ ఫ్యాన్ కనిపెట్టాం. ఈ సుఖం చాలలేదు, డొక్కేసి కొనుక్కున్నాం. వింటున్నారా లేదా? డొక్కేసి సుఖం కూడా చాలలేదు, స్ప్లిట్ వేసి కొనుక్కున్నాం. అమ్మ వింటున్నారా? స్ప్లిట్ వేసి సుఖం కూడా చాలలేదు, సెంట్రల్ వేసి పెట్టించుకుందాం అనుకుంటున్నాం. ఇవన్నీ మన సుఖం కొరకు మనం పడుతున్న పాటలు ఇలా ఉంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సుఖభోగముల యందు ప్రవర్తించినది బతికొండు కూడా చచ్చినట్టే అన్నాడు. సుఖమరిగిన జీవితం చచ్చిన జీవితం. అది ఈ రోజున ఎంత కంఫర్ట్స్ కోరుకుంటున్నామో చెప్పలేం. పాత రోజుల్లో కిలోమీటర్లు నడిచి మందిరాలకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఇంట్లోంచి అడుగు బయటట్టగానే ఆటో. ఎంత దూరం ఉంది మందిరానికి? ఒక 1/2 కిలోమీటర్ ఉంది, కానీ ఏమెక్కి రావాలి మందిరానికి? ఎంత సుఖమరిగామర్రా. అదే చచ్చిన బతుకంటేను. అర్థమవుతుంది? ఎన్ని చావులు చూపించాను. ఇది మన గతి. దేవునికి మనం స్తుతి చెల్లించాలి. ఆయన మనలను చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించి మన జీవించే జనముగా చేశాడు. మనం ఎవరమంటే జీవము కలిగిన జనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడే, దేవుని కుమారుని అంగీకరింపనివాడు చెప్పండి జీవము లేనివాడే.
యేసు దేవుని కుమారుడని అంగీకరించిన కారణం చేత మనం జీవించే జనమయ్యాం. వీఆర్ లివింగ్ పీపుల్, నో డౌట్. ఇది మన భాగ్యం. ఆయన మనం జీవించే జనముగా చేశాడు. అయితే ఈ జీవించే జనమైన మనకు బాధ్యతలున్నాయి సుమా. ఏమి బాధ్యతలుంటాయి? జీవించే జనము జీవపు క్రియలు చెయ్యాలి. చచ్చిన జనము ఏమండి వింటున్నారు, నిర్జీవ క్రియలు చేసుకుంటూ బతుకుతారు. జీవించే జనం జీవపు క్రియలు చెయ్యాలి, చచ్చే జనం చెప్పండి నిర్జీవ క్రియలు చేస్తారు. క్రైస్తవ్యానికి వచ్చిన క్యాన్సర్ రోగం ఏంటో తెలుసా? డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలు. లోపల జీవం ఉండదు కానీ బయటికి పని ఉంటుంది. ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి. మనం ఏదైనా పని చేసామనుకోండి, పని లోపల ఏముండాలి? అదే జీవం అంటే ఏముండాలి? సరే, మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏముండాలో చూపిస్తాను. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పని. మనం ఏదైనా పని చేసామంటే లోపల ఏముండాలట? విశ్వాసం ఉండాలి. అప్పుడు జీవపు క్రియ అవుతుంది. లోపల విశ్వాసం లేదు కానీ బయటి క్రియ కనబడింది అనుకోండి, అదేమవుతుంది? నిర్జీవ క్రియ అవుతుంది. జీవించే జనము నిర్జీవ క్రియలు చేయకూడదు. జీవించే జనము వాళ్ళ జీవపు క్రియని వారు చెయ్యాలి. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందని చెప్పే సంగతి మీరంటే జ్ఞాపకం చేస్తాను. ఇలాగ నిర్జీవ క్రియలు చేసేవాళ్ళు ఉంటారా? లోపల విశ్వాసము లేకుండా పనులు చేసేవాళ్ళు అని మీరు అంటారేమో. చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఒక్కమారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం ఏముందమ్మా? విశ్వాసమును బట్టి ఏంటట? విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగ చెయ్యజూచి మునిగిపోయిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలోంచి నడిచారు. ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రంలోంచి నడిచారు. వాళ్ళేమో బయటకు వచ్చారు, వీళ్ళే మునిగి చచ్చారు. తేడా ఏంటి? అంతే. ఐగుప్తీయులకేమో విశ్వాసం లేదు, ఇశ్రాయేల్ ప్రజలకేమో విశ్వాసం ఉంది. వారు విశ్వాసముతో కూడిన పని చేశారు, వీళ్ళు విశ్వాసము లేని పని చేశారు. ఒక ఆయనేమో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి పిలిచాడు. అన్న వాక్యం చెప్పాలని పోయాను. వెళ్ళేసరికి ప్రసంగం చేసే ముందు అడిగాను, అన్న దేని కొరకు పెట్టినారు ఈ ఆల్ నైట్ ప్రేయర్? అది తెలిస్తే కొంచెం అడ్రస్ చేస్తాను కదా, ప్రోత్సహించగలుగుతాను ప్రార్థనకనంటే, ఏమేమి లేదు తమ్ముడు, గోలేం లేదు తమ్ముడు అన్న అంటున్నాడు. మరి దేని పెట్టామంటే, ఈ వీధిలో చివరొకడు మీటింగ్ పెట్టేస్తున్నాడు, అక్కడ మనల్ని పోతున్నారు, అందుకే మనం పెట్టేస్తున్నాం. ఆ వీధిలో ఎవరో పెట్టేస్తున్నారంటే మీటింగ్, మన వాళ్ళంతా వెళ్ళిపోతారని ఆపుకోవడానికి పెట్టానంటున్నాడు. లోపలేది విశ్వాసం? ఇదేంటనంటే అనుకరించడం. వాళ్ళు ఏదో చేశారు, మనం అదే చేసేసేయాలి. ఇది అనుకరించడం. అనుకరణ ఎప్పుడూ ప్రమాదమే. అనుసరించండి పర్వాలేదు, కానీ అనుకరించకండి, ఇమిటేట్ చేయకండి. ఫాలో అవ్వండి పర్వాలేదు. నేను కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంచెం బిగుసుకొని వింటున్నారు, రిలాక్స్డ్గా విందురు కానీ జోక్ చెప్తాను వినండి. మళ్ళీ జోక్ అంటే ఏమనుకునేరు, విషయంలోంచే చెప్తాను నేను. ఏమండి, ఒక మందిరంలో నాలాంటి ఒక దేవుని సేవకుడు 2-3 బ్రాంచ్ సంఘాలు ఉంటే ఆయన వెళ్ళి పనిచేసుకునేవాడు ఆయనే. కానీ ఆ రోజు బాగా జ్వరం వచ్చింది. ఆయన మెయిన్ చర్చిలో వాక్యం చెప్పాక ఇక పోలేను అనుకుని చర్చిలో ఉన్న తమ్ముడిని పిలిచి, తమ్ముడా నువ్వు వెళ్ళి మన బ్రాంచ్ చర్చిలో వాక్యం చెప్పి రారాదు, నాకు జ్వరం వచ్చింది అన్నట్ట. వీడు గోతికాడు గుంటనక్కలాగా నాకెప్పుడు అవకాశం వస్తుందా ప్రసంగించడానికి అని చూస్తున్నాడు. వీడు వెళతానన్నా అన్నాడు. మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తున్నాడు. చాలా బాగా చెప్తున్నాడు ఈ పిల్లగాడు వాక్యం. కానీ చెప్తున్నాడు కానీ అప్పుడప్పుడు ఎట్లా అంటున్నాడు. వాక్యం చెప్తున్నాడు కానీ నా వైపు చూడండి, అప్పుడప్పుడు ఎట్లా అంటున్నాడు. సరే, సహోదరులు చూసి పాపం యవనస్తుడు, ఇక పెళ్ళి కూడా కాలేదు, ఇంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఏమి జబ్బో, నరాల జబ్బు, ఇలాగ జబ్బెగరేస్తున్నాడని అనుకుంటున్నారట అక్కలంతా. అనుకుని ఆ అబ్బాయి వచ్చే భోజనం చేసి వెళ్ళిపోయినాడు అబ్బాయి. ఈ సిస్టర్స్ అంతా మాట్లాడుకున్న పాప యవనస్తుడు ఇలాంటి జబ్బు వచ్చింది ఏంటో అనుకుంటుంటే బ్రదర్స్ వచ్చారట. ఏంటమ్మా ఏం మాట్లాడుకుంటున్నారు మీరు?
అదేనండి, వాక్యం చెప్పిన పిల్లగాడు గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారంటే, ఎంత బాగా వాక్యం చెప్పాడండి, కానీ అప్పుడప్పుడు ఇలా జబ్బెగరాస్తున్నాడు, పాపం నరాల బలహీనత ఏమో, ఏం జబ్బో అని బాధపడుతున్నాం అన్నారట. ఓసి పిచ్చక్కల్లారా, మీరు ఈ అబ్బాయి జబ్బ ఎగరేయడం చూశాడా? మన పెద్దన్నయ్య కూడా, స్వామన్నయ్య కూడా ఎగరేస్తాడు జబ్బ. అన్న కూడా జబ్బ ఎగరేస్తాడా? మేము ఎప్పుడూ చూడలేదే అన్నారట. కావాలంటే వచ్చేది వరకు గమనించండి అన్నారు ఈ బ్రదర్స్ అంతా. ఇక అమ్మలక్కలకేమో ఒకటే ఉబలాటం, ఆదివారం ఎప్పుడు వచ్చుద్దా అని. వాక్యం వినడానికి కాదు ఉబలాటం. చెప్పండి, ఏం చూడడానికి? జబ్బ చూడడానికి. సరే, బ్రదర్ గారు వచ్చారు, స్వామి బ్రదర్ వాక్యం చెప్పడానికి. ఈయన కూడా వాక్యం చెప్తూ ఇలా చిన్నగా ఎగరేస్తున్నాడట. అవును, బ్రదర్ చెప్పిందే రైట్, మనం ఇన్నాళ్ళు గమనించలేదు అనుకున్న తర్వాత సరే మొత్తానికి ఈయన కూడా భోజనం పెట్టి, అన్న కిందటి ఆదివారం వాక్యం చెప్పడానికి వచ్చిన పిల్లాడు ఎంత బాగా వాక్యం చెప్పాడో కానీ అప్పుడప్పుడు ఇలా భుజం ఎగరేస్తుంటే మేము చాలా బాధపడ్డాం. బ్రదర్స్ ఏమో చెప్పారు ఆ పిల్లాడు ఎగరేయడమే కాదు మీరు ఎగరేస్తారని. ఈరోజు బాగా గమనించాము ఈ ఆదివారం మిమ్మల్ని. మీరు జబ్బ ఎగరేస్తున్నారు, మాకు తెలియక అడుగుతాం, ఆడెందుకు ఎగరేస్తున్నాడు, మీరెందుకు ఎగరేస్తున్నారు చెప్పండి మాకన్నా. అమ్మ, వాడు ఎందుకు ఎగరేస్తున్నాడో తెలియదు కానీ నేనెందుకు ఎగరేస్తున్నానో నాకు బాగా తెలుసు అన్నాడట. ఎందుకన్నా అంటే, నేను సేవకు రాకమునుపు సిటీ బస్సులో కండక్టర్గా పనిచేసేవాడిని. టిక్కెట్లు కొడుతుంటే సంచిలో జారిపోతే ఇలా ఎగరేసుకోవడం అలవాటైపోయి, సిటీ బస్సులో బ్యాగ్ జారిపోతుంటే ఇలా ఎగరేసుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు వాక్యం చెప్తూ అప్పుడప్పుడు నాకు తెలియకుండా జబ్బలు వేసిపోతూ ఉంటుంది అన్నాడట. అమ్మ, అర్థమైందా? పిల్లగాడు ఏం చేస్తున్నాడు? అనుకరిస్తున్నాడు, ఇమిటేట్ చేస్తున్నాడు. అది మంచిది కాదు. నేను కొంతమందిని చూస్తుంటాను, ఎవరో ఎలాగో ప్రార్థన చేశారని అచ్చుదించేద్దాం అనుకుంటారు. అలాగా వాళ్ళలా ప్రార్థన చేయడానికి వాళ్ళ విశ్వాసము, వాళ్ళ యొక్క విశ్వాస పరిణితి ఏదో ఉంటుంది. మనకంత విశ్వాసం లేదో, సమర్పణ ఉండదు, కానీ యాజిటీజ్గా దించేద్దామని ప్రయత్నం చేసేస్తుంటాం మనం. ఇదే మాయిదా రోగం అంటే. లోపల విశ్వాసం లేదు, బయటికి పనిచేస్తున్నావు, అది నిర్జీవ క్రియ. దేవుడు నిన్ను జీవించే జనముగా చేస్తే నువ్వు నిర్జీవ క్రియ ఎట్లా చేస్తావు? ఇంకొక విషయం చెప్తాను, ఇంకా మీకు అర్థమవుతుంది. మనం కానుక వేస్తున్నాం, ఎలా వేయమన్నాడు కానుక? పాట కూడా ఉంటుంది, సంతోషముగా నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించుని పాడతారు మా నాన్నలు. కానీ కానుక వేసినప్పుడు లోపలే ఉండాలి, చెప్పండి అమ్మ, ఏముండాలి? సంతోషం ఉండాలి. మరి సంతోషంతోనే కానుకేస్తున్నాం. దశంభాగం 1000 ఉన్నప్పుడు 100 దేశాలు బాధ లేదు, కానీ ఇప్పుడు 10,000కి 1000 వేయాల్సి వస్తుంది, గుండె జారిపోతుంది. కానీ వెయ్యకపోతే వీళ్ళు ప్రసంగంలో ఏపుకు తింటారు కదా అన్నయ్య అని ఊసురోమని వేస్తారా 1000 రూపాయలు. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు కానుక వేసినప్పుడు నీ హృదయంలో సంతోషం లేకపోతే అది కానుక డబ్బాలో వేయటం కంటే నీ టాయిలెట్ బేసిన్లో వేసి ఫ్లష్ అవుట్ చెయ్యి. నువ్వు కానుక వేసినప్పుడు నీ లోపల సంతోషం లేకపోతే ఆ కానుకను తీసి నీ టాయిలెట్ బిన్లో వేసి నీళ్ళు కొట్టేసి లోపల పంపించాయా డబ్బులు అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? జీవము గల దేవుని మందిరములో దేవుని కార్యాలు జరగడం కొరకు నువ్వు ఇచ్చే కానుక సమర్పణ అది జీవముతో కూడింది కావాలి. లోపల సంతోషం ఉండాలి, బయటికి కానుక వేయాలి. లోపల విశ్వాసం ఉండాలి, బయటికి పని కనబడాలి. ఎందుకంటే మనం ఎవరం? మాట్లాడినా పర్వాలేదు, మనం ఎవరం? జీవించే లివింగ్ పీపుల్. మనం జీవించే జనం. బాబు రూబేనీలు, మీ నాన్న యాకోబు చెప్పినప్పుడు మీరు వేరే సంగతి, కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు నాతో ఈ ఆధ్యాత్మిక యాత్ర చేసిన తర్వాత నేను గమనిస్తున్నాను మిమ్మల్ని. దేవుడు కూడా చెప్పమంటున్నాడు, నేను చచ్చే ముందు చెప్తున్నాను మీకు ఆ మాట, మీరు జీవించే జనం. స్తోత్రం చెల్లించి పక్కకి వెళ్ళండి.